వైజాగ్లో కూడా నీటి కరువు రాబోతుందా? ఎందుకంటే వైజాగ్లో చాలా మంది ఏ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకురావద్దని చెప్పేసి ధర్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ డేటా సెంటర్స్ రావడానికి మన వాటర్ కరువు రావడానికి లింక్ ఏంటని మీరు ఆలోచించవచ్చు. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఏ డేటా సెంటర్స్ అనేవి 24 గంటలు వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఇలా వర్క్ చేయడం వల్ల దాంట్లో ఉన్న సిపియూలు కానీ మిషన్స్ కానీ ఫుల్ వేడెక్కి ఉంటాయి. సో ఇలా వేడెక్కినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కూల్ చేయడానికి కొన్ని కోట్లల్లో వాటర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మన గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయాలి. మీరైతే సముద్రం నీళ్ళని యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు సముద్రం వాటర్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ సిపియూలకు మొత్తం తుప్పట్టిపోయి ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఓన్లీ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తారు. సో ఇందులో గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తే ఒక రోజులో దాదాపుగా 6,50,00,000 లీటర్ల నీళ్ళు అయితే దీనికి యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ సిపియూలను కూల్ చేయడానికి. అయితే గూగుల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ 20 సంవత్సరాల వరకు ఏ డేటా సెంటర్లో తీసుకొస్తామని చెప్పేసి ఒప్పందాలు అయితే చేసుకున్నారు. నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల నీళ్లు ఖర్చు అవుతాయో మీరైతే ఒకసారి ఊహించుకోండి. అయితే ఏ డేటా సెంటర్లు ఉన్న దగ్గర ఏమవుతుందంటే ఆ ఫుల్గా వేడెక్కడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ లెవెల్ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నీళ్ళు అనేవి కలుషితం అవుతాయి. సో ఇలా జరగడం వల్ల నీళ్ళ కరువు అయితే వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 20 సంవత్సరాల్లో. రీసెంట్గా అమెరికాలో కూడా ఏ డేటా సెంటర్ని పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ అనేవి మొత్తం కలుషితమైనని చెప్పేసి కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు అయితే చేశారు. సో వైజాగ్ కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి వీళ్ళైతే ధర్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇది చూసిన తర్వాత మీ ఉద్దేశం అయితే కింద అయితే కామెంట్ చేయండి. మరి వైజాగ్కి ఏ డేటా సెంటర్లు అవసరమా లేదనేది మీ ఉద్దేశం అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి.